హాయ్! హలో! నమస్తే. నేను మీ నరేష్. హ్యాపీ సండే. ఈరోజు మనకి వరల్డ్ కప్ అయితే గెలిచినాం. సేమ్ టు సేమ్ 2007 టెన్షను, థ్రిల్లరు, ఓడిపోతుంది మ్యాచ్ చేజారిన మ్యాచ్ గెలిచినాము. ఎమోషన్స్ ఒక్కటా, రెండా ఎన్ని చెప్పుకోవాలా? విరాట్ కోహ్లీ ఇన్నింగ్సా? లేకుంటే హార్దిక్ పాండ్యా వచ్చి క్లాస్‌ని ఔట్ చేసిందా? లాస్ట్ మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ పట్టిందా? లేకపోతే బుమ్రా బౌలింగా? ఇన్ని ఉన్నాయి. ఇన్ని పెర్ఫార్మన్స్‌ను అక్షర్ పటేల్ బ్యాటింగా? ఇది ఎట్లా గెలిసింది వరల్డ్ కప్? ఎట్లా ఒక్కళ్ళ వల్ల గెలిసింది కాదు. అంతా టీమ్ మొత్తం పెర్ఫార్మన్స్‌తోని గెలిసింది. చివరికైతే వరల్డ్ కప్ అయితే మనం గెలిచినాం. రోహిత్ శర్మ కల నెరవేరింది. విరాట్ కోహ్లీ చాలా బాధాకరం. తను లాస్ట్ వరల్డ్ కప్ అంటున్నాడు. తను లాస్ట్ టీ20 అంటున్నాడు. తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ ఇయ్యాలంటున్నాడు. మరి మనమైతే వరల్డ్ కప్ అయితే రోహిత్ శర్మకి చాలా ఇంపార్టెంట్ ఉండే విరాట్ కోహ్లీకి ఇద్దరికి. అసలు చేజారిపోయిన మ్యాచ్ ఎట్లా వచ్చింది? వీడియో చూసే ముందు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరల్డ్ కప్ గెలిచినందుకన్నా ఒక లైక్ ఇచ్చి చూడండి. మరి ఫస్ట్ టాస్ గెలిచి ఎట్లైనా బ్యాటింగ్ తీసుకుంటాడు అనుకున్నాం. బ్యాటింగే చేసిండు. అసలు 34 ఫర్ 3 ఈసారి ఓపెనింగ్ రోజు మంచి స్టార్ట్ ఇచ్చిండు విరాట్ కోహ్లీ. మంచి స్టార్ట్ 3 ఫోర్స్ 4 బౌండరీస్‌తోని స్టార్ట్ 2 ఓవర్స్ 23. థర్డ్ ఓవర్‌లో స్పిన్నర్ చేసే రోహిత్ శర్మ అనవసరంగా స్వీప్ షాట్‌కి ఔట్ అయిండు. నెక్స్ట్ పంట్ రాంగానే సేమ్ స్వీప్‌కి ఔట్ అయిపోయిండు. బ్యాడ్ లక్. మళ్ళీ ఎంటనే సూర్య ఔట్ అయిండు. మ్యాచ్ 34 ఫర్ 3 5 ఓవర్స్‌లోనే 34 ఫర్ 3 మ్యాచ్ చేజారిపోయింది. అదొక టెన్షన్, ఫ్యాన్స్‌కి టెన్షన్, టీమ్‌కి టెన్షన్. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ఎప్పుడైతే ఆడాలో అప్పుడే ఆడిండు. మనం చెప్తూనే ఉన్నాం. ఒక్క ఇన్నింగ్స్ చాలు విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్ నిలబడితే మ్యాచ్ చేంజ్ అయిపోతది. అదే జరిగింది ఈరోజు మ్యాచ్‌లో. ఇంతకుముందు మ్యాచ్‌లో సూర్య, రోహిత్ ఆడేవాళ్ళు. వాళ్ళు ఇలా తొందరగా ఔట్ అయ్యారు. విరాట్ అండ్ అక్షర్ పటేల్ మూవ్ మాత్రం సూపర్ మూవ్. మంచి పార్ట్నర్‌షిప్. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ పార్ట్నర్‌షిప్ మంచిగా తీసుకెళ్ళిండు. విరాట్ కోహ్లీ మంచిగా ఆడిండు. స్ట్రైక్ రేట్ లేకుండా చూసిన మ్యాచ్ అవతల బ్యాట్స్‌మెన్‌తోని కొట్టిస్తాడని నేను మిగతా రివ్యూలోనే చెప్తున్నా. ఫస్ట్ నుంచి చెప్తున్నా. విరాట్ కోహ్లీ వన్ డౌనే బావుంటుంది. ఈరోజు వన్ డౌన్ లాగానే ఉంది. 3 వికెట్స్ పోయినాయి తన ముంగటే. అక్షర్ పటేల్ మాత్రం సూపర్ బ్యాటింగ్ 4 సిక్సర్ వాళ్ళని అటాక్ చేసి మాత్రం స్కోర్‌ని మాత్రం తీసుకెళ్ళిండు. అక్షర్ పటేల్ అస్సలు లేజీ రనౌట్. ఆ లేజీ రనౌట్ అయినప్పటికీ తన పాత్ర శివం దూబే. శివం దూబే కూడా సూపర్ ఆడిండు. శివం దూబే చాలా వర్కౌట్ అయింది టోర్నమెంట్‌లో. మనం ఫస్ట్‌లో వద్దు శాంసన్‌నే అనుకున్నాం గానీ, శివం దూబే అయితే వర్కౌట్ అయింది. వరల్డ్ కప్ తనకి కలిసొచ్చేసింది. నెక్స్ట్ హార్దిక్ పాండ్యాకి అంత బ్యాటింగ్ ఏం రాలే. ఒక బాలొస్తే 4 చేసిండు, 4 కొట్టిండు. లాస్ట్‌కి విరాట్ కోహ్లీ 14 బాల్స్‌లో 50 చేస్తే మళ్ళీ 10 బాల్స్‌లో 26 రన్స్, 76 రన్స్ చేసిండు. లాస్ట్‌లో అతను చెలరేగిండు. కానీ శివం దూబే, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌తో 177 స్కోర్ టార్గెట్ సెట్ జేసినారు. సెట్ జేసినప్పటికీ అప్పుడే అర్థమైపోయింది స్కోర్ చాలు అనిపిచ్చింది. 170 చాలు అనిపించింది. కానీ పిచ్ మాత్రం స్లో గాలేదు. స్పిన్నర్‌కి సెట్ అయితదనుకున్నారు. స్పిన్నర్‌కి గాలేదు. బ్యాటింగ్ వికెట్ వాళ్ళకి గూడా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంది. అయితే బ్యాటింగ్ విషయానికొచ్చినప్పటికి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచింది. ఆల్మోస్ట్ మ్యాచ్ వాళ్ళదే. మన సౌత్ ఆఫ్రికా దురదృష్టం అనుకోవాలా, మన అదృష్టం పని అనుకోవాలా. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు గూడా ఫైనల్స్ ఓడిపోయింది. 99 వరల్డ్ కప్ అందరికి గుర్తుందా? చిన్నప్పుడు చూసినాం. 99 వరల్డ్ కప్‌లో లాన్స్ క్లూస్నర్ ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపిచ్చేసిండు. అలాంటి వాళ్ళ ఒక్క రనౌట్‌తోని ఆస్ట్రేలియాతోని ఓడిపోయింది. తర్వాత వాళ్ళ ఫైనల్ టీ20 వరల్డ్ కప్‌లో ఇదే ఫైనల్ మళ్ళీ. ఎప్పుడు ఫైనల్‌కి రాలే. 9 టైమ్స్ టీ20 కప్ ఫైనల్ జరిగింది. ఇదే ఫస్ట్ టైమ్ సౌత్ ఆఫ్రికాకి. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు సెమీస్‌లో ఓడిపోతుంది. వాళ్ళు ఒక్కసారి కూడా కప్ రాలే. వాళ్ళకి కూడా చాలా బాధాకరం. వాళ్ళు ఈసారి కప్ గెలుస్తారు ఆశతో ఉండే. ఆ ఆశతో కూడా 170 టార్గెటబుల్ చేసి ఆ పిచ్‌లో ఆ బ్యాటింగ్ గూడా మంచిగా ఆడి కింటన్ డికాక్, స్టబ్స్ ఫస్ట్ ఓపెనింగ్ వికెట్ బుమ్రా తీసేసిండు. బుమ్రా ఎప్పటిలాగానే మ్యాచ్‌నే చేంజ్ చేసేస్తాడు. మళ్ళీ హర్షదీప్ సింగ్ మకరాంని ఔట్ చేసేసిండు. కానీ స్టబ్స్ వచ్చిన తర్వాత రన్ రేట్ మెయింటైన్ చేసిర్రు కదా! అసలు అటాక్ ఆడిండు. స్టబ్స్ మాత్రం ఆపలేదు. డికాక్ పక్క నుంచి యాంకర్ రోల్ ఆడుతుండు. ఎప్పుడైతే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఒక స్వీప్ షాట్‌కి పోయి అక్కడ పొరపాటు అయిపోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ అయిపోయింది. స్టబ్స్ ఔట్ అయినంక మ్యాచ్ నెక్స్ట్ డికాక్‌ని ఔట్ చేసిర్రు. హర్షదీప్‌ని తీసుకొచ్చి రోహిత్ శర్మ మంచి క్యాప్టెన్సీ అసలు. అసలు బౌలింగ్ ఎప్పుడు చేంజ్ చేసినా అది అసలు మారింది. కానీ ఒక్క పొరపాటయింది. మ్యాచ్ పోగొట్టిండు అనుకున్నాం. అక్షర్ పటేల్ 24 రన్స్ క్లాసిన్ కొట్టిండు. అక్కడ అవసరమే లేకుండే ఫాస్ట్ బౌలర్స్ తేవాల్సి 15థ్ ఓవర్‌ల. ఫాస్ట్ బౌలర్ పాండ్యా ఉన్నాయి. ఓవర్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ ముగ్గురు సరిపోతుండేది. అక్కడ అక్షర్ పటేల్ లేపిచ్చి 54 రన్స్ ఉండేది. 30 బాల్స్ 30 రన్స్ తీసుకొచ్చిర్రు. మ్యాచ్ ఓడిపోయింది. క్లాసిన్ కొట్టేసిండు అనుకున్నాం. కానీ అక్కడనే చేంజ్ అయింది మ్యాచ్. అప్పుడొచ్చి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లాసిన్ ఫస్ట్ బాల్ ఔట్ అవ్వడం. అక్కడి నుంచి మ్యాచ్ మారిపోయింది మ్యాచ్. బుమ్రా చేతికొస్తే మన రన్స్ కొట్టనివ్వడు. తెలిసిందే గదా! హ్మ్. ఎన్సెన్ వచ్చింది. డాట్ బాల్స్ ఏసి బుమ్రా బౌల్డ్ చేసేసిండు. అయిపోయింది. మిల్లర్‌కి స్ట్రైక్ ఇయ్యలే ఎక్కువ బౌలర్స్ మనోళ్ళు.
మహారాజ్ వచ్చి డాట్ బాల్స్ వల్ల 24 బాల్స్ 26 రన్స్ ఉన్నది. 18 బాల్స్ 20 అయింది. 12 బాల్స్ 20 అయింది. లాస్ట్ ఓవర్‌లో 16 రన్స్ వచ్చింది. 16 రన్స్ కొట్టినప్పుడు కూడా మిల్లర్ స్ట్రైక్‌లోకి వచ్చిండు. ఇంకా పాండ్యా ఉన్నాడు. సాధ్యమే మిల్లర్‌కి ఒక్క 6, 4 కొట్టేసినా కొడతాడు. ఇంకా ఫుల్ టెన్షన్ మ్యాచ్ అటో ఇటో తెలవదు. కానీ అక్కడ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ ఏస్తే 6 పోయిందనుకున్నాం. ఆ సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్, ఆ బ్యాలెన్సు అబ్బా! అక్కడ మ్యాచ్ వచ్చేసింది. ఆ క్యాచ్‌తోని మ్యాచ్ గెలిచింది. అందుకే నేను చెప్తున్నా మ్యాచ్ సూర్యకుమార్ క్యాచా? పాండ్యా ఓవరా? బుమ్రా ఓవరా? విరాట్ కోహ్లీ బ్యాటింగా? ఏదైతే రేపు వరల్డ్ కప్ అయితే హ్యాపీ సండే. మ్యాచ్ అయితే గెలిచినాం. రోహిత్ శర్మ ఇండియాకి అలా నవంబర్‌లో మ్యాచ్ అయితే మనం వాళ్ళ పెద్ద వరల్డ్ కప్ ఓడిపోయినాం ఆస్ట్రేలియాతోని. చాలా ఉండే. మ్యాచ్ అనుకున్నాం. సౌత్ ఆఫ్రికాని కొట్టి నేను చెప్పినట్టే కొట్టేస్తది వరల్డ్ కప్ గెలుస్తది అనుకున్నాం. గెలిచిందాం. సౌత్ ఆఫ్రికా బ్యాడ్ లక్. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ టైమ్ మనకైతే విరాట్ కోహ్లీ బాధాకరం. లాస్ట్ వరల్డ్ కప్ టీ20 మ్యాచెస్ అంటుండు. ఇంకా టీ20 ఆడకపోవచ్చు. ఇది మరి రివ్యూ. మనది ఫైనల్ రివ్యూ. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ క్రికెట్ రివ్యూస్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.